ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. అయితే మనకి ఈసారి మనకి రేషన్ పంపిణీలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి. అదేవిధంగా బియ్యంతో పాటు మనకి ఈ యొక్క రేషన్‌తో పాటు ఈ యొక్క సరుకులు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు మహిళలకి. ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డుదారులకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం శుభాలు చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు అందించనున్నట్లు తెలిపింది. ఎంత మొత్తంలో అనేది త్వరలో వెల్లడి కానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని నెలలుగా రేషన్ షాప్‌లో కందిపప్పు ఇవ్వడం లేదని సమాచారం కదండీ. అంటే మనకి గతంలో చూసుకుంటే గనక కందిపప్పు అయితే ఇచ్చేవారండి. అయితే కొన్ని నెలలుగా అంటే మనకు 1 ఇయర్ నుంచి బ్యాక్ అయితే ఈ యొక్క కందిపప్పు అయితే ఆపేశారండి. దీంతో పాటు కొన్ని వస్తువులు కూడా ఇవ్వడం లేదండి. అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే గనక మనకి ఇక్కడ కందిపప్పు, పంచదార అదేవిధంగా నూనె కూడా ఇచ్చే అవకాశం అయితే ఇక్కడైతే ముఖ్యంగా కనిపిస్తుందండి. అయితే మనకి పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారిని అయితే నియమించారు. ఈయన రాగానే మనకి ఇవన్నీ అయితే రాబోతున్నట్లయితే మనకి సమాచారం అండి. అయితే ఇవన్నీ కూడా జూలై 1 నుంచి ఇచ్చేటువంటి రేషన్లు అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా రేషన్ పంపిణీ కూడా కొత్త విధానంలో పంపిణీ చేస్తారని చెప్పేసి అయితే సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి.